హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. పాటలు, నాట్యం, నాటకాలు వంటివి ప్రదర్శించే వాళ్ళని ప్రదర్శన కళాకారులు అంటారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీలు రోజువారీ శ్రమ నుంచి చుట్టు కాముడు అనే కళారూపం రూపుదిద్దుకుంది. యక్షగానం లేదా జకుల భాగవతం లేదా వీధి భాగవతం ఒక ప్రసిద్ధి తెలుగు జానపద కళారూపం. కళాకారులు లయబద్ధంగా నాట్యం చేస్తూ చిందులు వేయడం వలన దీనిని చిందు భాగవతం అని కూడా అంటారు. పదమూడవ శతాబ్దం నుండి చిందు భాగవతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం వంటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. యక్షగానం సంభాషణలు, పాటలు మరియు పద్యాలతో కలిసి ఉంటుంది. వేదికపై యక్షగానం ప్రదర్శించే వారితో పాటు తబలా, హార్మోనియం వాయించేవారు, కోరస్ పాడేవారు ఉంటారు. సుగ్రీవ విజయం, బాలనాగమ్మ కథ, రంభారంపాల, చిత్రాంగద విలాసం మరియు కృష్ణార్జున యుద్ధం వంటివి యక్షగానంలో ప్రదర్శించే ముఖ్యమైన కథలు. చిందు కులానికి చెందిన వారు ఎక్కువగా యక్షగానాలు ప్రదర్శించేవారు. మన రాష్ట్రంకు చెందిన రాజగోండ్లు దీపావళిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. రాజగోండ్లు దీపావళి రోజున చేసే నాట్యాన్ని గుసాడి అంటారు. వీరు నెమలి ఈకలు, దుప్పి కొమ్ములు వంటి వాటితో చక్కగా అలంకరించుకుంటారు. గుసాడితో పాటు డప్పు, తుడుం, పిప్రి, కలికోం వంటి వాద్య పరికరాలతో సంగీతం వాయిస్తారు. సదిర్ నాట్యంను ఒక్కరే చేస్తారు. శతాబ్దాలుగా దేవాలయాల్లో దేవదాసీలు సదిర్ నాట్యంను చేసేవాళ్ళు. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడులో రాజదర్బార్లో సదిర్ నాట్యంను ప్రదర్శించేవారు. మన రాష్ట్రంలోని లంబాడీలు పాక్షిక సంచార జాతులు. విత్తటం, నాటటం, కోయటం వంటి రోజువారీ పనులతో ముడిపడిన కదలికల ఆధారంగా లంబాడీల నాట్యాలు ఉంటాయి. లంబాడీలు పూసలు, అద్దాలతో కుట్టిన దుస్తులను ధరిస్తారు. లంబాడీలు దసరా, దీపావళి, హోలీ వంటి పండుగలప్పుడు వాళ్ళు ప్రదర్శనలు ఇస్తే ప్రజలు డబ్బులు ఇచ్చేవాళ్ళు. కురవంజి అనేది మహిళలు చేసే బృందనాట్యం. కురవంజి అనేది ప్రత్యేకంగా ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవిత రూపంలో ప్రదర్శించే బృందనాట్యం. కూచిపూడి ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామానికి చెందిన ఒక నృత్య నాటకం. కూచిపూడిలో పాత్రలన్నింటినీ పురుషులే అభినయిస్తారు. కూచిపూడి పురాణాలకు సంబంధించిన కథాంశాలతో కూడినది. ఫకీరు పాటలు, బైరాగి పాటలు, దండగానం, లత్కోర్ సాబ్ మొదలైన వాటిని సంచార బైరాగులు, ఫకీర్లు పాడేవాళ్ళు. ఈ పాటలు తెలుగులో, డక్కానీ ఉర్దూలోనే కాకుండా 2 భాషలు కలగలిపి కూడా ఉండేవి.
బుర్రకథ, గొల్లసుద్దులు వంటి వాటికి పెద్ద బృందం అవసరం. మొదట ఒక ఊరి నుంచి వేరొక ఊరు వెళ్ళే గొర్రెల కాపరులు ఈ కళారూపాలను ప్రదర్శించేవాళ్ళు. బుర్రకథ అనేది తెలుగులో కథ చెప్పే కళారూపం. 12-13వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది. బుర్రకథలో ప్రధాన కథకుడు కుడి భుజం మీదుగా వేసుకునే తంత్రి వాద్యమైన తంబురను బుర్ర అంటారు. సాధారణంగా బుర్రకథను పిచ్చగుంట్ల లేదా జంగాలు వంటి కులాలకు సంబంధించిన ఒకే కుటుంబానికి చెందిన 2 లేదా 3 ప్రదర్శిస్తారు. బుర్రకథను ఎక్కువగా దసరా లేదా సంక్రాంతి పండుగ సందర్భాలలో ప్రదర్శిస్తారు. సాధారణంగా రామాయణ, మహాభారతంలోని కథలు, కాంబోజా రాజు కథ, బొబ్బిలి కథ, పల్నాటి కథ, కాటమరాజు కథ వంటి రాజులు కథలను బుర్రకథలుగా చెప్తారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నాజర్ అనేక బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చాడు. తిరునగరి రామాంజనేయులు గారి తెలంగాణ వీరయోధులు, ఆదూరి అయోధ్య రామ గారి నైజాం విప్లవం, ఎస్కే చౌదరి గారి కాసిం రిజ్వీ, శుంకర సత్యనారాయణ యొక్క కష్టజీవి మొదలైనవి బాగా ప్రాచుర్యం పొందినవి. విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలు, అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ముస్లిం పేద రైతు షేక్ బందగి సాహసాలను శుంకర సత్యనారాయణ గారి 1944లో తెలంగాణ అన్న బుర్రకథ వివరిస్తుంది. బుర్రకథలో కథకుడు అందెలు వేసుకొని ఆడుతూ తంబుర మీటుతూ కథ చెప్తాడు. కథకుడు కుడి చేయి బొటన వేలుకు అందెలు తొడుక్కొని పాటకు అనుగుణంగా తాళం వేస్తుంటాడు. ప్రధాన కథకుడికి 1 లేదా 2 వంతగాళ్ళు ఉంటారు. వీళ్ళ చేతిలో డక్కి లేదా బుడికే అనే మట్టితో చేసిన మృదంగం లాంటి పరికరం ఉంటుంది. కుడి చేతి వైపున ఉండే వంతగాడు పౌరాణిక, జానపద కథలలో సైతం ప్రస్తుత సామాజిక, రాజకీయ అంశాలను చొప్పిస్తూ వ్యాఖ్యానిస్తుంటాడు. ఎడమ చేతి వైపు ఉండే వంతగాడు హాస్యగాని పాత్ర. వినరా భారత వీరకుమార విజయం మనదేరా తందాన తాన అన్నది బుర్రకథలో తరచు వినిపించే పల్లవి. బుర్రకథ వివిధ దేవుళ్లను కీర్తిస్తూ సాయంత్రం మొదలవుతుంది. ప్రస్తుతం అక్షరాస్యత, ఎయిడ్స్ వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం బుర్రకథ బృందాలను ఆదరిస్తుంది. సంచార కళాకారులు తెర వెనుక నుంచి ప్రదర్శించేదే తోలుబొమ్మలాట. తోలుబొమ్మలను జంతు చర్మంతో చేస్తారు. పాత్ర వయసు, స్వభావాలను బట్టి తోలుబొమ్మలు 1 నుంచి 6 అడుగుల వరకు ఉంటాయి. వీటికి ఉండే కట్టెపుల్లలతో అవి కదిలేటట్లు చేస్తారు. తోలుబొమ్మలాట ప్రదర్శన సాధారణంగా రాత్రి 9 గంటలకు మొదలయ్యి రాత్రంతా కొనసాగుతుంది. తోలుబొమ్మలాట బృందంలో 8 నుండి 12 మంది కళాకారులు ఉంటారు.
సాధారణంగా ఈ బృందంలో మహిళా పాత్రలకు గొంతు ఇచ్చే 2 మహిళలు, పురుష పాత్రలకు 2 పురుషులు, హార్మోనియం, శృతి, తప్పెట వంటి 3 వాయిద్యకారులు, తోలుబొమ్మలను అందించడానికి, దీపాలను చూసుకోవడానికి ఒక సహాయకుడు ఉంటారు. ప్రధానంగా రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాలు, స్థానిక వీరగాథలకు సంబంధించిన అంశాలను ప్రదర్శనకు ఎంచుకుంటారు. కళాకారులు గ్రామస్తుల నుంచి డబ్బులు, ధాన్యం తీసుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ సంవత్సరంలో 9 నెలల పాటు సంచారం చేస్తుంటారు. భారతదేశంలోని సంప్రదాయ నృత్యాలలో అనేకం తమ మూలాలు భరతుడు రాసిన నాట్యశాస్త్రంలో ఉన్నాయని పేర్కొంటారు. భరతనాట్యం అనేది తమిళనాడుకు చెందిన ఒక ప్రత్యేక నాట్య రూపం. మనకి ఈనాడు తెలిసిన భరతనాట్యం సదిర్ నాట్యం నుండి ఉద్భవించినది. సదిర్ నాట్యంను దేవాలయాల్లో ఆరాధనలో భాగంగా దేవదాసీలు ప్రదర్శించేవాళ్ళు. దేవాలయాలలో సేవలకు అంకితం చేసిన దాసీలను దేవదాసీలు అనేవాళ్ళు. నట్టువనార్ల సహాయంతో వీళ్ళు తరతరాలుగా తమ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ముంబై, మద్రాస్ రాష్ట్రాలలో 1934-1947 మధ్య దేవదాసీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. దేవదాసీ విధానానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ ఉద్యమాన్ని నడిపి దేవదాసీ వ్యవస్థను అంతం చేయడానికి నైజాంను ఒప్పించాడు. లాయర్, స్వాతంత్ర పోరాట యోధుడైన ఈ కృష్ణ అయ్యర్ భరతనాట్యంను నేర్చుకున్నాడు. ఇతడు మహిళా వేషధారణలో నాట్య ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఈ కళలో ప్రజలకు ఆసక్తి కలిగించడానికి ఉద్యమించాడు. మద్రాసులో సంగీత అకాడమీని స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. బ్యాలెరీనా అన్నా పావ్లోవా వంటి పాశ్చాత్య కళాకారులు భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి కనబరచసాగారు. అన్నా పావ్లోవా సలహా మేరకు పావ్లోవా శిష్యురాలి వద్ద రుక్మిణీదేవి బ్యాలె నృత్యం నేర్చుకుంది. నాగరత్నమ్మ, బాలసరస్వతిలు నాట్య కళాకారులు. 1935లో రుక్మిణీదేవి ఇచ్చిన తొలి ప్రదర్శన ఒక మైలురాయి వంటిది. రుక్మిణీదేవి ప్రయత్నాల వల్ల మద్రాసులో సనాతన కుటుంబాలలో అధిక శాతం ఈ నాట్యానికి మద్దతిచ్చాయి. రుక్మిణీదేవి కళాక్షేత్రం అనే సంస్థను స్థాపించింది. దేవదాసీల సంప్రదాయ కళను బాలసరస్వతి ప్రోత్సహించారు. నట్టువనార్ల గ్రామాలైన పాండనల్లూర్, వజువూర్, తంజావూర్ పేర్లతో ప్రఖ్యాతిగాంచిన వైవిధ్యభరిత నాట్యరీతులు గుర్తింపు పొందాయి. శివుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు కానీ, శివాలయాల్లో కానీ సైన్యాలు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యమే పేరిడి నృత్యం.
పేరిణి నృత్యంను కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. పేరిణి నృత్యం 13వ శతాబ్దం నుండి ప్రాచుర్యంలో ఉంది. కాకతీయ గణపతి దేవుని బావమరిది గజపసాహిని అయిన జయాపసేనాని రచించిన నృత్యరత్నావళిలో పేరిణి నృత్యం గురించి విపులంగా రాయబడింది. నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యంను వెలుగులోకి తెచ్చి బహుళ ప్రాచుర్యం కల్పించినాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాడు. డప్పు నాట్యంను ఉత్సవాలు, ఊరేగింపులలో చేస్తారు. 15 నుంచి 20 మంది గల నాట్య బృందం కాళ్లకు గజ్జెలు కట్టి డప్పులను వాయిస్తూ నాట్యం చేస్తారు. డప్పులను మేకతోలుతో చేస్తారు. భారతదేశంలో సినిమా పుట్టుక 1896 జూలై 7న ముంబైలో వాట్సన్ హోటల్లో ల్యూమినియర్ సోదరుల మొదటి బహిరంగ ప్రదర్శనతో జరిగిందని చెప్పవచ్చు. అంచులలో రంధ్రాలు ఉండే సెల్యులాయిడ్ ఫిల్మ్ ఉపయోగించి సెకనుకు 10 ఫోటోలు తీయగల కెమెరాను 1887లో ఇంగ్లాండ్కు చెందిన విలియం ఫ్రీన్గ్రీట్స్ రూపొందించాడు. పొడవైన ఫిలిం రీళ్లను మధ్యలో అంతరాయం లేకుండా ప్రదర్శించగల సినిమా ప్రొజెక్టర్ను 1895లో వుడ్విల్ లాథమ్ కనుగొన్నాడు. జార్జ్ బెర్నార్డ్ షా షేక్స్పియర్ రాసిన నాటకాలను కెమెరాతో చిత్రించి తెరపై సినిమాగా ప్రదర్శించేవాళ్ళు. తెలుగులో మొదటి మూవీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. తెలుగులో మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాద 1931లో విడుదలైంది. ఈ చిత్రాన్ని హెచ్ఎం రెడ్డి నిర్మించాడు. హిందీలో మొదటి టాకీ సినిమా అలమరా. ఆలం ఆరా సినిమా 1931లో విడుదలైంది. దీని నిర్మాత ఆర్దేశర్ ఇరానీ. తెలుగు చిత్ర పరిశ్రమకు రఘుపతి వెంకయ్యను ఆద్యుడిగా భావిస్తారు. రఘుపతి వెంకయ్య బందర్లో పుట్టాడు. రఘుపతి వెంకయ్య మద్రాసులో కథలని ఫోటోలు తీసే వ్యక్తిగా స్థిరపడ్డాడు. రఘుపతి వెంకయ్య మద్రాసులో గెయిటీ పేరుతో సినిమా స్టూడియోను నిర్మించాడు. రఘుపతి వెంకయ్య సినిమా స్టూడియో, థియేటర్ల యజమానిగా, సినిమా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది బహుమతులతో పాటు పరిశ్రమకు గణనీయమైన సేవలు చేసిన వాళ్లకు ప్రతి సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డుని ఇస్తుంది. మాలపిల్ల సినిమా 1938లో విడుదలైంది. దీనిలో అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం ప్రధానాంశం. మాలపిల్ల సినిమాలోని కథానాయకుడు చౌదరయ్య గాంధేయవాది. రైతు బిడ్డ సినిమా 1939లో విడుదలైంది. జమీందారీ వ్యవస్థలో రైతాంగ కష్టాలను రైతు బిడ్డలు చూపిస్తారు. గాంధీ సినిమాను 1982లో రిచర్డ్ ఆటన్బరో తీశారు. నరసింగరావు మా భూమి సినిమాకు దర్శకత్వం వహించాడు. మా భూమి సినిమా గిరిజన పోరాటాలకు సంబంధించినది.
మా భూమి సినిమాలో ప్రధాన పాత్ర రామయ్య. కొమరం భీం సినిమా అది తీసిన 20 సంవత్సరాల తర్వాత జూలై 2010లో విడుదలైంది. ముకుందం గారి భూపాల్ రెడ్డి దీంట్లో కథానాయకుడి పాత్ర పోషించాడు. ఈ చిత్ర దర్శకుడు అల్లాని శ్రీధర్. అల్లాని శ్రీధర్కు దర్శకుని తొలి ఉత్తమ చిత్రం శ్రేణిలో జాతీయ బహుమతి లభించింది. ఈ సినిమాకు జాతీయ సమగ్రతకు ఉత్తమ చిత్రం బహుమతితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు లభించాయి. వెడలిపో తెల్లదొర వెడలిపో అన్న పాట 1949లో తీసిన మన దేశం సినిమాలోనిది. భలే తాత మన బాపూజీ అన్న పాట 1955లో తీసిన దొంగరాముడు సినిమాలోనిది. ఈ పాటను లత పాడింది. సంవత్సరంలో సగటున 200 సినిమాలతో అత్యధిక సినిమాలు నిర్మించే ఘనత తెలుగు చిత్ర పరిశ్రమకే ఉంది. తెలుగు సినీ పరిశ్రమ మొదట చెన్నైలో ఉంది. తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్కు మారింది. ఒక సినిమా తీయడానికి 5 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మన రాష్ట్రంలో 2000కు పైగా సినిమా హాళ్ళు ఉన్నాయి. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.